ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, దీపావళి అంటే 5 రోజుల పండుగ కదా. సో ఈ 5 రోజుల్లో మనం రకరకాల పండుగలు చేసుకుంటాం. చాలా తక్కువ మంది తెలుసు యాక్చువల్గా. ఈ మధ్య కాలంలో 5 రోజుల పండుగ అని తెలుస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ 22న గోవర్ధన పూజ అని చేస్తూ ఉంటారు. అసలు ఈ రోజు గురించి నాకు కూడా ఇన్ని రోజులు ఫీల్డ్లో ఉన్న మొదటిసారిగా వింటున్నట్టుగానే అనిపిస్తుంది గురుగారు. సో అసలు ఈ గోవర్ధన పూజ అంటే ఏంటి తెలుసుకున్నాం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మని ఎందుకు తలుచుకుని మనం ప్రారంభం చేస్తున్నాము అంటే, మీరు అడిగినటువంటి ప్రశ్న శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించినటువంటిది కాబట్టి, శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి అనేక పేర్లలో గోవర్ధనుడు అనేటటువంటి పేరు కూడా ఆ పరమాత్ముడికి ఉన్నది. మనకు కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. అంటే కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు, ఈ మొట్టమొదటి రోజు మనకు గోవర్ధన పూజ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అయితే ఈ గోవర్ధన పూజ అనేటటువంటిది మనకు ఉత్తర భారతంలో అత్యధికంగా ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. ఎందుకంటే అది మొత్తం కూడా మథుర బ్రజ్ ప్రాంతము అని చెప్పడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు పుట్టి పెరిగినటువంటి నేల కాబట్టి శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఏ అంశమైనా ఏ పండుగ అయినా కూడా చాలా వైభవంగా అక్కడ జరుపుకోవడం అనేటటువంటిది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే గోవర్ధన పూజ యొక్క విశేషత ఏమిటి అంటే, ఆ కాలం లోపల అందరూ కూడా ఇంద్రుణ్ణి పరమాత్ముడిగా భావించి పూజించేటటువంటి వాడు. ఎవరైతే గోకులంలో ఆ బ్రజ దేశంలో ఉన్నారో, బ్రజదేశంలో ఉన్నటువంటి ఆ భక్తులందరూ కూడా ఇంద్రుణ్ణి పూజించడం అనేటటువంటిది అనాదిగా వాళ్లకు అప్పటిలో ఉన్నటువంటి సాంప్రదాయం. దానినే ఇంద్ర యజ్ఞముగా పిలిచేటటువంటి వారు. ఇంద్ర పూజ అనుకోండి, ఇంద్ర యజ్ఞము అనుకోండి. ఆ రకంగా ఇంద్రుణ్ణి ఆరాధ్య దైవంగా పూజిస్తూ వచ్చేటటువంటి వాళ్ళు. అయితే ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తమ యొక్క ఆ సద్భక్తుల దగ్గరికి వెళ్ళి, మీరందరూ కూడా ప్రకృతిని పూజించాలి అనేటటువంటిది శ్రీకృష్ణ పరమాత్ముడు పూజించడం జరుగుతుంది. ప్రకృతిని అంటే దేన్ని పూజించాలి? అక్కడ వారికి దగ్గరలో ఉన్నటువంటి పర్వతం ఏదైతే ఉంటుందో ఆ పర్వతాన్ని పరమాత్మ స్వరూపంగా మీరందరూ కూడా పూజించండి అని శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళందరికీ కూడా సూచించడం జరుగుతుంది. అయితే శ్రీకృష్ణుడు వారికి ఆరాధ్యుడు కాబట్టి, ఆయన మాటనే వాళ్ళందరికీ వేదవాక్కు కాబట్టి, తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాన్ని కాస్త పక్కన పెట్టి, అంటే ఇంద్ర యజ్ఞాన్ని ఇంద్ర పూజను కాస్త పక్కన పెట్టి, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆనతి మేరకు వాళ్ళందరూ కూడా కలిసి పర్వత పూజ చేసి, వాళ్ళు తీసుకొచ్చినటువంటి పంచభక్ష పరమాన్న మహానివేదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్వతానికి నివేదించి ఆ రకంగా వారు ప్రకృతి పూజను చేయడం జరుగుతుంది. ఇది చూసినటువంటి ఇంద్రుడు కోపోద్రిక్తుడవుతాడు. ఆహా, నన్ను పూజించేటటువంటి వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట విని నన్ను కాదని చెప్పి ప్రకృతిని, పర్వతాన్ని వీటికి పూజించి నివేదనలన్నీ వాటికి సమర్పించారు కదా అని చెప్పి, ఎలాగైనా వీళ్లకు గుణపాఠం తెప్పించాలి, నన్ను మరిచినందులకు గాను, నన్ను పూజించనందులకు గాను వీరికి గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఇంద్రుడు ఏం చేస్తాడు అంటే, వరుణదేవుణ్ణి ఆజ్ఞాపిస్తాడు. కుండపోత వర్షం కురియాలి, ఆ వర్షం దాటికి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడాలి. అంటే మేము ఇంద్రుణ్ణి పూజించలేదు కాబట్టే ఇలా వైపరీత్యం జరిగింది, ఇలాంటి పొరపాటిక మీదట చెయ్యకూడదు, మళ్ళీ మేము ఇంద్రుణ్ణే పూజించాలనేటటువంటి ఒక భావన, భయము వాళ్ళలో కలిగే మాదిరిగా ఇంద్రుడు వరుణుణ్ణి ఆదేశించడం జరుగుతుంది. అష్టదిక్పాలకులందరూ కూడా ఇంద్రుడి యొక్క ఆధీనం కాబట్టి, దేవాది దేవతలందరికీ కూడా ఆయన రాజు కాబట్టి దేవేంద్రుడు అని మనం పిలుచుకుంటాం.
ఆ రకంగా ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకు వరుణుడు కుంభవృష్టి వర్షాన్ని కురిపించడం ప్రారంభం చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మన ప్రాంతంలో కూడా ఒక రోజో 2 రోజులో కనీసం 1 గంట 2 గంటలు కుంభవృష్టి కురిస్తేనే ఎన్ని రకాల ఇబ్బందులు మనం పడతాం. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, రకరకాల సమస్యలు, వాహనాలు కొట్టుకుపోతాయి, మనుషులు కొట్టుకుపోతారు, ఎన్నో రకాల సమస్యలు. 1-2 గంటలు ఎడతెరపి లేకుండా వర్షం కొడితేనే ఈ రకమైన దుస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. అటువంటిది నేరుగా వర్షానికి అధిదేవుడైనటువంటి వరుణుడే కోపోద్రిక్తుడై ఆ భీకర వర్షాన్ని కురిపించడం ప్రారంభం చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం అంచనా వేసుకోవచ్చు. ఆ రకంగా 1 గంట 2 గంటలు కాదు, 1 రోజు 2 రోజులు కాదు, సతతము 7 రోజుల పాటు అలాగే వర్షం కురియడం ప్రారంభం అవుతుంది. ఎప్పుడైతే మొదటి రోజు వర్షము జోరుగా భీకర వర్షం ప్రారంభం అవుతుందో వారందరూ కూడా అన్యథా శరణం నాస్తి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముని శరణు చొచ్చగా శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క చేతి చిటికన వేలు పైన ఆ యొక్క పర్వతాన్ని చిటికన వేలు పైన పట్టుకొని మోయడం జరుగుతూ ఉంది. అట్లాగా ఆ వర్షం బారి నుంచి అందరూ కూడా ఆ పర్వతం కింద సేద తీరి అక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పశు సంపద, గోమాతలు కావచ్చు, అన్నీ కూడా ఆ పర్వతం కింద ఆ వర్షం యొక్క ధాటికి ఎలాంటి కష్ట నష్టాలు కలగకుండా పర్వతం కింద సేద తీరుతారు. అందరూ కూడా కావాలని పరీక్షకు 7 రోజులు సతతం నిరంతరంగా వర్షాన్ని కురిపించడం జరుగుతుంది. 7 రోజుల కాలము శ్రీకృష్ణ పరమాత్ముడు తన చిటికెన వేలు పైన అలాగే ఆ పర్వతాన్ని మోయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత ఇక నాకు చేత కాదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని ఇంద్రుడు శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వచ్చి శరణుజొచ్చి, పరమాత్మ పొరపాటు జరిగింది, నన్ను మన్నించండి, నా తప్పు తెలుసుకున్నాను అని ఆయన శరణు వేడడం వల్ల శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యొక్క ఇంద్రుణ్ణి అనుగ్రహం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ పర్వతాన్ని దించి, వర్షం తగ్గిపోయాక పర్వతాన్ని దించడం జరుగుతుంది. ఆ రకంగా ఆ శ్రీకృష్ణుడు తన చిటికెన వేలు పైన పర్వతాన్ని మోసాడు కాబట్టి ఆ క్షణము నుంచి ఆ పర్వతానికి గోవర్ధన పర్వతము అనేటటువంటి నామకరణము, అట్లాగే శ్రీకృష్ణుని కూడా గోవర్ధనుడిగా పూజించడం అనేటటువంటిది పరిపాటిగా రావడం అనేటటువంటిది మనకు జరుగుతూ ఉన్నది. ఆ రకంగా దానికి ప్రతీకగా ఏదైతే శ్రీకృష్ణ పరమాత్ముడు తన చిటికెన వేలు పైన 7 రోజుల పాటు నిరంతరం ఆ పర్వతాన్ని మోసుకొని అక్కడున్న భక్తులకు, గోవులకు, పశువు సంపద అన్నిటికీ కూడా రక్షణ కల్పించడం జరుగుతుందో దానికి ప్రతీకగా ఆ భగవంతుని ప్రీత్యర్థము అక్కడి ప్రజలందరూ కూడా ఆనాటి నుంచి ఆ రోజును గోవర్ధన పూజ పేరిట శ్రీకృష్ణుని పూజించడం, పాడి పశువులను పూజించడం అనేటటువంటిది ఆనవాయితీగా మనకు వస్తూ ఉన్నది. జనరల్ గా అంటే కార్తీక మాసం మొదటి రోజు ఈ మాసం మొదలైంది అన్న హడావుడిలోనే ఉంటాం, కానీ ఇక్కడ వైపు మనం చాలా వైపులా గోవర్ధన పూజ మాత్రం మిస్ అయిపోతూ ఉంటాం. గురుగారు బలిపాడ్యమే ఎక్కువగా ఈ రోజు మనం చేసుకుంటూ ఉంటాం. గోవర్ధన పూజ చాలా అత్యంత విశేషమైనటువంటిది. అంటే దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, మొట్టమొదటిది పరమాత్ముడిని శరణు జొచ్చితే ఎలాంటి కష్ట నష్టాలైనా పరమాత్ముడు ఆ కష్ట నష్టాల నుంచి రక్షిస్తాడు అనేటటువంటిది. అంటే శ్రీకృష్ణుని మాట నమ్మి ప్రకృతిని పూజించారు, అదే శ్రీకృష్ణుడు వాళ్ళను రక్షించడం జరిగింది. అంటే పరమాత్ముని నమ్మిన వాళ్లకు ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా కూడా నివారించేది ఆ పరమాత్ముడే ఆ జగద్రక్షకుడే రక్షిస్తాడు అనేటటువంటిది ఒకటి. రెండవది, ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడు దాని ద్వారా తెలియజెప్పింది ఏమిటి అంటే, ప్రకృతి కూడా దైవ స్వరూపమే, ప్రకృతిని కూడా పూజించాలి, ప్రకృతి దైవ సమానంగా చూసుకోవాలి, ప్రకృతిని కాపాడుకుంటేనే మనిషి మనుగడ కొనసాగుతుంది అనేటటువంటి ఒక ఆంతర్యాన్ని కూడా ఆ యొక్క గోవర్ధన పర్వతము పూజ ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు అందరికీ తెలియచెప్పడం జరిగింది. ఇందులో మూడవది, గోమాతలకు కూడా రక్షణ చేశాడు. అంటే గోవు రక్షణ పరమాత్ముడే చేసి చూయించాడు కాబట్టి ఆ గో సంరక్షణ అనేది మనందరి బాధ్యత అనేది స్వయంగా తాను రక్షించి చూయించడం జరిగింది. కాబట్టి సకల దేవత నివాసిని అయిన గోవును రక్షించుకోవాలి అనేది కూడా ఒక ఆంతర్యం దానిలో ఇమిడి ఉన్నది.
చెప్పన్ భోగ్ అని చెప్తారు. అంటే 56 రకాల మహానివేదనలు చేసుకొని ఆ యొక్క గోవర్ధన పూజలో రాధాకృష్ణుల యొక్క విగ్రహాలను ఉంచి కళ్యాణోత్సవం జరిపించి 56 రకాల మహానివేదనలను సమర్పణ చేసి భజన కీర్తనలతో ఎంతో వైభవంగా ఆ గోవర్ధన పూజను జరుపుకుంటారు. చాలా గొప్పనైనటువంటి అందరికి అనుగ్రహం చేసే గొప్ప పర్వదినము. అది కూడా కార్తీక మాసంలో మొదటి రోజునే ఉండడం అత్యంత విశేషమైనటువంటిది. ప్రత్యేకమైన పూజా విధానం ఏమైనా ఉందా గురుగారు? అది ఇంతకుముందు చెప్పినట్టుగా అందరూ కూడా రాధాకృష్ణుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ఎట్లాగైతే మనం శ్రీనివాస కళ్యాణం కానీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు కానీ నిర్వహిస్తామో అట్లాగే రాధాకృష్ణుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం, రాధాకృష్ణులను విశేషమైనటువంటి అష్టోత్తరాలతో పూజించడము, ప్రత్యేకమైనటువంటి వంటకాలు. ఇంతకు ముందు ప్రశ్న ఒక 2-3 ఏవైనా అంటే రాధాకి కృష్ణుడికి ప్రీతికరమైన వంటకాలు ఏవైనా? పాయసం ఏదైతే ఉందో పాయసం అనేటటువంటిది అత్యంత ప్రీతికరమైనటువంటిది. అట్లాగే కూరగాయలు ఏవైతే ఉంటాయో కూరగాయల్లో ఏ కూరగాయలైనా కూడా పర్వాలేదు, ప్రకృతిలో నుంచి వచ్చినటువంటివి. ఎందుకంటే ఆ రోజు అన్నకూట్ అనేటటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంటే ఆవు పేడ ఏదైతే ఉంటుందో ఆవు పేడతో గోవర్ధన పర్వతం ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఆవు పేడతో ఆ యొక్క గోవర్ధన పర్వత నమూనాను నిర్మాణం చేసి వాటికి పసుపు కుంకుమలద్ది, బియ్యం పిండితో రంగవల్లికలద్ది, ఆ యొక్క 56 రకాల మహానివేదనలు అక్కడ ఉంచడము, ప్రకృతిలో ఉండేటటువంటి ఏవైతే పత్ర పుష్పాలు ఉంటాయో వాటితో అలంకరించడము, ఆ రకంగా ఎంతో చక్కగా ఆ గోవర్ధన పూజ అనేటటువంటిది వాళ్ళు చేసుకొని, అట్లాగే గోవర్ధన పర్వత ఆకారంలో అన్నం కుంభం అంటారు, అన్న కుంభము అని రాశిలాగా పోసి వాళ్ళందరూ కూడా వాళ్ళకు తోచినటువంటి తిను పదార్థాలను ఎంతో శుచి శుభ్రతతో చేసుకొని వచ్చి అన్నకూటం అనేటటువంటి ఆ రాశిగా అన్నాన్ని రాశిగా పోసి దాన్ని కూడా ప్రత్యేకంగా పూజించి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భగవత్ ప్రసాదంగా దాన్ని అన్నప్రసాద వితరణ చేయడం అనేటటువంటిది కూడా అన్నకూట్ అనేటటువంటి పేరుతో ఈ గోవర్ధన పూజ రోజు చేయడం అనేది అత్యంత విశేషమైనటువంటి. రైట్, చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.